జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షునిగా టి హర్షవర్ధన్ ప్రసాద్ ఎన్నికైనట్లు లీగల్ అడ్వైజర్ ఎలక్షన్ ఆఫీసర్ జె పృథ్వీరాజ్ తెలిపారు. సోమవారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం కార్యదర్శిగా ఎల్ లలిత్ వెంకట్ కుమార్, ఉపాధ్యక్షులుగా పి గణపతిరావు, ఆర్వి రమణమూర్తి, వై రమేష్ చంద్ర, డి జైవీర్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్ రాజారావు, కె నీశాంత్, కోశాధికారిగా సిహెచ్ కిషోర్ కుమార్ ఎన్నికైనట్లు తెలిపారు. మరియు వివిధ క్రీడా సంఘాలకు చెందిన ప్రతినిధులు ఇందులో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పృథ్వీరాజ్ తెలిపారు. వీరితో పాటు సంఘం చైర్మన్గా ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు, గణబాబు, చీఫ్ ప్యాట్రన్గా టి శివశంకర్, ప్యాట్రన్లుగా డాక్టర్ నీరజ్ కుమార్, సంపతి, సుంకరి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కమిటీగా ఫార్మ్ అయ్యి అడాక్ బాడీగా ఆ రోజు కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ మార్చి నెల 16వ తారీఖు నాడు అందరినీ పిలిచి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకొని దాన్ని ఆ రోజున తీసుకున్న తీర్మానాల ప్రకారం ఈ ఎలక్షన్ని సమయం ఫాలోయింగ్ ది బైలాస్ ఈ ఎలక్షన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇందులో మరి రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ఒలింపిక్ క్రీడా సంఘాల యొక్క విశాఖపట్నం జిల్లా బాడీస్, అఫిలియేటెడ్ బాడీస్ అందరికీ మేము ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. వాళ్ళకి కూడా మేము అందరినీ ఆహ్వానించాం. చాలామంది మెంబర్షిప్ పునరుద్ధరించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే 36 ఒలింపిక్ సంఘాల నుంచి 32 నాన్ ఒలింపిక్ అఫిలియేటెడ్ గేమ్స్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆ 16లో 11 ఈ బాడీస్ అన్నీ కూడా మా దగ్గరికి రావటం, వాళ్ళు ఈ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. వారందరి పేర్లు, వాళ్ళ బాడీసు, వాళ్ళ ఫోన్ నంబర్తో సహా ఇందులో ఉన్నాయి. ఈ లిస్టు మరి ఆ రోజు సహృదయంతో పృథ్వీరాజ్ గారు ఈ ఎలక్షన్ను జరపడానికి ఒప్పుకోవడం, వారు నిబంధనల ప్రకారం ఈ ఎలక్షన్ని బైలాస్ ప్రకారం స్టేట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఈ ఎలక్షన్లు జరపడం జరిగింది. ఈ ఎలక్షన్లో నిన్న అత్యధికంగా 52 మంది పాల్గొన్నారు. ఇంతవరకు ఈ జిల్లాలో జరిగిన ఏ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో కూడా ఇంత భారీగా అన్ని స్పోర్ట్స్ బాడీస్ వచ్చి అటెండ్ అయ్యి ఎలక్షన్ జరపడం చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఈ ఎలక్షన్ నిన్న ఆదివారం నాడు జరిగింది. నిన్న ఎలక్షన్ పూర్తయ్యే లోపు పృథ్వీరాజ్ గారు వేరే కార్యక్రమాలకు వెళ్ళటానికి పని ఉండటం వల్ల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారు వారిని పెట్టి వారు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అనౌన్స్ చేయాలని చెప్పని నిన్న సాయంత్రం నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని వారు ప్రకటిస్తేనే ఇది బాడీ అవుతుంది. కాబట్టి ఇవాళ మీ అందరి సమక్షంలో వారిని ప్రకటించినట్టుగా కోరుతూ స్టేజ్ వారికి అందజేస్తాం. నా పేరు హర్షవర్ధన్ ప్రసాద్, రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ జె పృథ్వీరాజ్ గారు మాట్లాడతారు. ఎంతో శ్రమకు వచ్చి విజయవాడ నుంచి వచ్చినటువంటి మిత్రులు కేపీ రావు గారు స్పోర్ట్స్ అంటే ఆయనకి విపరీతమైన తపన. చాలాసార్లు కోర్టులకి వెళ్ళి న్యాయం చేయడంలో ఆయన అన్వేషించేది. ముఖ్యంగా అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అసలు ఈ శివశంకర్ గారికి స్పోర్ట్స్ ఏంటి అనేది మీడియా మిత్రులు కూడా ఒక డౌట్ ఉంటుంది. అది ముందు క్లారిఫై చేస్తాను. నేను 12 సంవత్సరాల నుంచి రెజ్లింగ్ అసోసియేషన్ ఉత్తరాంధ్రలో రెజ్లింగ్ని మళ్ళీ జీవం పోసేటట్టు చేసింది చరిత్ర నాకు ఉంది. రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటూ రుక్మాకర్ రావు నన్ను మీలాంటి వాళ్ళు రావాలండి స్పోర్ట్స్ సంఘంలో అని చెప్పి నేను రెజ్లింగ్ అసోసియేషన్ కూడా పనిచేయడం జరుగుతుంది. రెండవది చెప్పడం నిన్న మర్చిపోయాను, నేను బాక్సింగ్ అసోసియేషన్ కూడా ఉన్నాను. అంబేద్కర్ బాక్సింగ్ క్లబ్ని కూడా బీచ్లో కండక్ట్ చేసిన చరిత్ర కూడా. స్పోర్ట్స్ పీపుల్కి నేను కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే
క్రీడల్లో అవకాశాలు ఉపయోగించుకోవడానికి నేను హిందూ రీడింగ్ రూమ్ చైర్మన్గా ఉన్నాను. అందులో ఫ్రీ కోచింగ్ పేదవర్గాలకి ఇవ్వడం గత 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. దానివల్ల సుమారు 80 నుంచి 120 వరకు ఉద్యోగాలు సంపాదించారు. నాకు చాలా ఆనందం. ఎవరి దగ్గర కూడా ఒక పైసా కూడా ఫీజు వసూలు చేసి ముచ్చట్లేదు. ఈ తపనతో మరి ఇందులో ఎందుకు మీరు ఇన్వాల్వ్ అయ్యారన్న దానికి 2017లో ఒక సంఘటన జరిగింది. అది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఏమిటి అంటే రెజలింగ్ రెసిడెంట్ సమ్మర్ కోచింగ్ని విశాఖపట్నం తీసుకొచ్చాం. ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు, అప్పట్లో ఉన్నటువంటి ఎండి బంగారాజు గారు అనౌన్స్ చేశారు. 21 రోజులు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ రెసిడెన్షియల్ సమ్మర్ కోచ్ క్యాంపు. దానిని ఒక సైంధవుడు లాగా ఎవరైతే గత 7 సంవత్సరాల నుంచి క్రీడల్ని ఆంధ్రప్రదేశ్లో నాశనం చేసిన వ్యక్తి, నేను ఆయన పేరు చెప్పను, ప్రసవాలకు అదేం పెద్ద అది అంత కష్టం కాదు ఆయన్ని ట్రేస్ చేయడంలో. మీ అందరికీ అర్థమైంది సార్, లేకపోతే నేను చెప్తా పేరు. అక్కర్లేదు. వాళ్ళు ఫోర్త్ ఎస్టేట్ అండి. వాళ్ళు తెలివితేటలు వాళ్ళు ఈజీగా స్కాన్ చేస్తారు. 7 సంవత్సరాల నుంచి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఒక కృష్ణా జిల్లా పౌరుడిగా మా డిస్టిక్ని 6 సార్లు ది బెస్ట్ డిస్ట్రిక్ట్గా ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాను. మాకున్న ఫైనాన్షియల్ సోర్సెస్ చాలా పరిమితం అయినప్పటికీ మాకు ఆ రకమైన కార్యక్రమం చేసాం. మీకు ఎన్నో పరిమితులు ఉన్నాయి. స్కై ఇస్ ద లిమిట్ విశాఖపట్నం జిల్లాకి. కాకపోతే ప్రజెంటేషన్ అందరూ ఒక్క మాట మీద నిలబడి మీరు అందరూ ముందుకెళ్తే మీరు చేయలేనిది ఏది ఉండదు. దానికి ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో 2004లో బీచ్ కబడ్డీ నేషనల్స్, ఫస్ట్ బీచ్ కబడ్డీ నేషనల్స్ మెన్ అండ్ ఉమెన్ ఇక్కడ చేస్తే రామకృష్ణ బీచ్లో ఇవాళ ఇది ప్రపంచ స్థాయికి ఎదిగింది. బీచ్ కబడ్డీ అంటే మీకు తెలుసు, చెడుగుడు, మనందరూ స్కూల్ ఆడుకునే చెడుగుడిని బీచ్ కబడ్డీ మీద పెట్టి విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ప్రపంచ స్థాయికి వెళ్ళి ఇవాళ భారతదేశానికి 10 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అందుకే నాకు విశాఖపట్నం సెంటిమెంటు, విశాఖపట్నం అంటే ప్రేమ, నా స్వార్థం. అదే స్వార్థంతో ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలని విశాఖపట్నం నా జన్మభూమి కృష్ణా జిల్లా అయిన మాతృభూమిలాగా విశాఖపట్నం గుర్తించి అభివృద్ధి చేయాలంటే మీరు అందరూ సహకరించాలి. ముఖ్యంగా మీడియా మిత్రులు మీ భుజస్కంధాలు మీద వేసుకుని మీ ఫోటోగ్రాఫర్లు, వీడియో కెమెరాలు కాకుండా ఈ క్రీడా సంఘాలని క్రీడలు కూడా భుజాన్ని వేసుకుని అభివృద్ధి చేయడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని చెప్పేసి నా ప్రార్థన. కొన్ని పాలసీ మ్యాటర్స్ మీద మేము తర్వాత మాట్లాడతాం. ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది స్పోర్ట్స్ పాలసీ. 15వ తారీఖు కల్లా జీవోలు ఇస్తున్నాయి అంటున్నారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ కొమ్మాది స్టేడియంలో డెవలప్ చేసి విశాఖపట్నాన్ని రోల్ మోడల్ డిస్ట్రిక్ట్గా చేయమని చెప్పేసి మీరు అందరూ బాధ్యత తీసుకోవాలి. ముందుగా శివశంకర్ గారు బాధ్యత వహిస్తారు అని నాకు పూర్తి విశ్వాసం ఉంది. దయచేసి తొందరలోనే అందరినీ 1 డిస్ట్రిక్ట్ 1 అసోసియేషన్, 1 డిస్ట్రిక్ట్ 1 ఒలింపిక్ అనే స్లోగన్ మీద తీసుకురావాలి. అలాగే ప్రభుత్వం కూడా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చింది. నేషనల్ గేమ్ చేద్దాము 2028లో ఆంధ్రప్రదేశ్లో. ఈ లోపలే మీరు అన్నీ కూడా రూల్స్ ప్రకారం ఇండియన్ ఒలింపిక్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు అప్రూవ్ చేసిన దాని ప్రకారం అన్నిటి కూడా వివాదాలని సంస్థపై ఎన్నికలు పెట్టుకోమని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్తోనే ముందుగా విశాఖపట్నంలోని సెంటిమెంట్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ స్టార్ట్ చేశాము. దాదాపు 90%, 95% క్రీడా సంఘాలు పాల్గొంటారు. ఇంకా 4-5 సంఘాలు తొందరలోనే జాయిన్ అవుతారు. ఆ జాయిన్ చేసే బాధ్యత శివశంకర్ గారికి అప్పచెప్తాను. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది వారి నాయకత్వం మీద, వారి పనితీరు మీద. తప్పకుండా 100% జరుగుతుంది. జూలైలో ఏపీ ఒలింపిక్ ఎన్నికలకి ఉన్నటువంటి లీగల్ అడ్డీల్స్ అన్ని కూడా తప్పించి ఐఓఏ వారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం ఎన్నికలు నిర్వహించి ఒక బ్రహ్మాండమైన కమిటీని అప్పచెప్పి వారికి బాధ్యతలు అప్పచెప్పేసి ఈ యొక్క రోల్ మోడల్ విశాఖపట్నం డిస్టిక్ని బ్రహ్మాండంగా మిగతా అన్ని జిల్లాలకి ఆదర్శప్రాయంగా చేస్తారని, చేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కేపీ రావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి క్లుప్తంగా చెప్తాను. రైటర్ ఆఫ్ ది నేషన్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా నా అప్పీల్ ఈ విశాఖపట్నం ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, నిబద్ధత కలిగినటువంటి శివశంకర్ గారు లాంటి వాళ్ళందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, భారతదేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే అయితే ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నం. అలాంటి విశాఖపట్నంలో క్రీడల అభివృద్ధి
అనుకున్నంతగా జరగట్లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కారణం ఎవరు ఏమిటనేది మీరు అందరూ కూడా పరిశోధించి దీన్ని విశాఖపట్నాన్ని నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి కృష్ణా జిల్లా మీద గెలుపు సాధించాలని చెప్పేసి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను, కోరుతున్నాను. ఎందుకంటే 7.5 కోట్లు శాంక్షన్ అయింది కొమ్మాది స్టేడియంలో అథ్లెటిక్ ట్రాక్. మీ విశాఖపట్నం వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకోవడం విఫలం అయితే ఆ 7.5 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకెళ్ళిపోయింది. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పెద్దలు ఎంతోమంది క్రీడారంగానికి జీవితాలు దారపోసి సేవలు అందించినటువంటి వారు ఎవరు కూడా విశాఖపట్నం జిల్లా కబడ్డీ ఒలింపిక్ అసోసియేషన్ మీద రిజిస్టర్ అయిపోతే సోదరుడు హర్షవర్ధన్ నేను మాట్లాడుకుని ఈ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ రిజిస్టర్ చేయాలంటే గవర్నమెంట్ జీవో తెప్పించి విశాఖపట్నం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది పోటీగా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా పేరు పెట్టలేక ది ఒలింపిక్ అసోసియేషన్ క్లబ్ పేరు మీద పెట్టి విశాఖపట్నం యొక్క క్రెడిబిలిటీని క్లబ్ స్థాయికి దిగజార్చారు. అది చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మీ ద్వారా నా అప్పీల్, జరిగింది తవ్వుకోవద్దు.